ఇక వెలుగానే రాసిండి ఇలా ప్రధానంగా ప్రజల కోసం పనిచేసే వాళ్లకు అన్ని విధాలా సహకరిస్తాం. సీఎం రేవంత్ నిజమైన జర్నలిస్టులను కాపాడుకుంటాం. అక్రిడేషన్లు హెల్త్ కార్డులు ఇస్తాం. ఇందుకు మీడియా అకాడమీ కొత్త గైడ్లైన్స్ రూపొందించాలి. ఆ కొత్త గైడ్లైన్స్లో ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాసిన వాళ్ళే జర్నలిస్టులు, రేవంత్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తే జర్నలిస్టులు కాదు అని రాయండి, మంచిగా ఉంటుంది. కొన్ని పార్టీ పత్రికల్లో జర్నలిస్టులు యజమానుల కోసమే పనిచేస్తున్నారు. భాష విషయంలో సీఎం హోదాను కూడా అవమానిస్తున్నారు. భాష గురించి నువ్వు మాట్లాడడం, హోదా గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించడం. ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అంటూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని వ్యాఖ్య. జేఎన్జే హౌసింగ్ సొసైటీకి పేట్ బషీర్బాగ్లోని 38 ఎకరాల భూమిని అప్పగింత. మిగతా అర్హులైన జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇండ్ల జాగాలు ఇస్తామని హామీ. బిచ్చగాళ్ళకి కనపడుతున్నాను అన్నమాట జర్నలిస్టులు. నీ ఇళ్ల స్థలాల కోసం, నీ దీనికోసం ఇచ్చుకో. నువ్వు ఎవరు జోక్కుంటున్నావు జోక్కో. మేము మాత్రం పేదల పక్షాన్నే ఉంటాం. మేము మాత్రం గిట్ట గోసపడుతున్న పేదల పక్షాన్నే ఉంటాం. మాకు నీ జాగాలు అవసరం లేదు, నీ కథలు అవసరం లేదు. చూద్దాం అవి బెటరావో కూడా చూస్తాము. మేము ఎట్లా జర్నలిస్టులం కావో కూడా చూపిస్తాం సమాజానికి. మీకు జోకెటువంటి వాళ్ళతో జోకించుకోండి, ప్రాబ్లం లేదు. ఎట్లాగో ఈ వార్తలు రాయవు కదా ఈ పత్రికలు. ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, దిశ ఎవరు రాయరు ఈ పత్రికలు. పతివత పరవానం అంతేనంట, 10 రోజుల దాకా చల్లారలేదంట. దిశ కూడా సేమ్ అట్నే చెప్తుంది ముచ్చట. చూడు, పొలిటికల్ ఓనర్ల కోసం రాజీ పడొద్దు, జర్నలిస్టుల బాధ్యతను విమర్శించొద్దు, బాధ్యతను విస్మరించొద్దు. చూడండి, ఎక్కడ కూడా ఆ పేదలకు సంబంధించినటువంటి ఒక్క వార్త కూడా రాయలే. ఈ పత్రికల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం అసలు జర్నలిస్టులు అనమాట. వాళ్ళకు చేసుకోండి.